శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ. జూన్ మాసంలో మిథున రాశి వారి ఫలితాలు. మిథున రాశి వారికి ఈ మాసంలో చెప్పుకోదగ్గ మంచి జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనపడుతూ ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యంగా ధైర్యంతో అడుగు వేస్తున్నట్టుగా ముందుకు ఉంటారు, కానీ మనస్సులో మాత్రం పిరికితనంతో ఉంటారు. దయచేసి పిరికితనాన్ని వదిలిపెట్టండి, ధైర్యంతో అడుగు ముందుకు వేయండి. విజయలక్ష్మి మీ చెంతనే మీతోనే ఉంటుంది. కుటుంబంలో అనేక రకాలైనటువంటి సమస్యలతో కుట్టుమిట్టాడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య చికాకులు, అలాగే పిల్లలు కూడా మీ మాట వినకపోవటం, ముఖ్యంగా విద్యార్థులకు కూడా సరైనటువంటి మార్కులు రాకపోవటం, దానితో పిల్లల మీద పెద్దలు ఎక్కువగా ఆవేశపడటం, తద్వారా ఇంట్లో కొంత గందరగోళం ఏర్పడేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. పెద్దల అనారోగ్య సమస్యలు కూడా మీకుండేటువంటి ఆనందాన్ని దూరం చేసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది. అలాగే ఖర్చులు కూడా అధికంగా అవుతూ ఉంటాయి. అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు రావటం, మీరు ముందుగా ఎవరికో ఇచ్చినటువంటి అప్పులు కూడా మీ చేతికి సకాలంలో అందకపోవడం వల్ల చిరాకు పడిపోవటం, ఇంట్లో గొడవలు ఇట్లాంటివి ఎక్కువగా ఉండడం వల్ల మనశ్శాంతి తక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతులకు కూడా ఈ కాలంలో వీరికి కొంత కష్టకాలంగా చెప్పుకోవచ్చు. వీరు రేట్లు అంతకుముందు పెరుగుతాయో లేదో అనేటువంటి అనుమానంతో ముందుగానే ధాన్యాన్ని అమ్ముకోవటం వల్ల, ఇప్పుడు రేట్లు పెరగడం వల్ల, ధరలు పెరగడం వల్ల అవి నష్టపోయాము అనేటువంటి ఎక్కువగా బాధ పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడాను మీ పెద్దల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అందులోనూ మీ కుమారుల వల్ల మీ అప్రతిష్టకి అప్రతిష్ట మూట కట్టుకునేటువంటి పరిస్థితులు కూడా మిథున రాశి వారికి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మీ పిల్లలు చేసేటువంటి చెడ్డ పనుల ద్వారా మీకు ఉన్నటువంటి మంచి పేరు కూడా పోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా అవసరం. అలాగే షేర్ మార్కెట్ రంగం వారి వ్యవహారానికి వస్తే, ఎవరైతే మిథున రాశి వారు ఈ నెలలో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారో వారు నష్టాల బాటలో నడుస్తారు. అంతేకాకుండా అనవసరమైనటువంటి రుణాలు చేస్తూ, తద్వారా వాటికి వడ్డీలు కట్టుకోలేక విపరీతమైనటువంటి బాధలు పడేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది. ఇంకా సినీ పరిశ్రమ వారి విషయానికి వస్తే, వీరికి కూడా అవకాశాలు చిక్కినట్లుగానే చిక్కుతూ చేజారిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే సమయానుకూలత పాటించకపోవడం వల్ల కూడా మీకు వచ్చేటువంటి అవకాశాలు చేజారిపోయేటువంటి అవకాశం ఎక్కువ కనపడుతూ ఉన్నది. కాబట్టి సమయాన్ని పాటిస్తూ, సమయపాలన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచి జరిగేటువంటి అవకాశం అంతో కొంతో మీకు జరిగే అవకాశం కనబడుతూ ఉన్నది. అలాగే ముఖ్యంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న సమస్యల్ని చిలికి గాలివాన అయ్యేటువంటి పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి మనశ్శాంతి కోసం దైవారాధన సదా ఎల్లప్పుడూ దైవ ధ్యానంలో ఉండడం అనేటువంటిది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇక ముఖ్యంగా వ్యాపారస్తుల విషయానికి వస్తే, వ్యాపారస్తులకు కూడా నష్టం వాటిల్లుతూ ఉంటుంది. ముందుగానే రేట్లు తక్కువగా ఉన్నప్పుడు అమ్ముకొని రేట్లు పెరిగిన తర్వాత బాధపడాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది. అలాగే విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారికి కూడా చుక్క ఎదురవుతూ ఉంటుంది. అన్ని పనులు అయినట్టుగానే ఉంటాయి, కానీ చివరికి వచ్చేసరికి ఆ అవకాశం చేజారిపోవటం, తద్వారా మానసిక అశాంతి, బాధపడేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఇక ప్రైవేటు పరమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ దూరంగా ఉంటాయి, అందని ద్రాక్షలాగా కనపడుతూ ఉంటాయి. అందులోనూ మీ ఆఫీసుల్లో పనిచేసేటువంటి వారి వల్ల, మీ చుట్టుపక్కల వారి వల్ల మీకుండేటువంటి పేరు ప్రతిష్టలు కూడా హరించుకుపోయేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. మీ రహస్యాలు బయట పెట్టడం వల్ల ఆ రహస్యాలే మీకు, మీ ఉద్యోగానికి హాని కలిగేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు జూన్ మాసం అంతా కూడాను చాలా 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 జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ వ్యవహారాలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు వహించవలసిందిగా మనం సూచన ఇవ్వడం అనేటువంటిది జరుగుతున్నది. మిథున రాశి వారికి అసలు ఈ మాసమంతా కూడాను ఏ వ్యవహారంలో కూడాను చక్కగా లేదు. కాబట్టి ముఖ్యంగా గురుగ్రహానికి, అంటే బృహస్పతి గ్రహానికి ఇష్టమైనటువంటి శనగలు గుగ్గిళ్ళుగా తయారు చేసి, మనం గురువారం కూడాను దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం ముందు కానీ,
లేదా రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం ముందు కానీ కూర్చునేటువంటి బీదనారాయణులు ముష్టివారికి వారికి తలా గుప్పిడి పెడుతూ ఉడకబెట్టినవి తలా గుప్పిడి పెడుతూ గుగ్గిళ్ళు చక్కగా వాటితో పాటుగా చిల్లర నాణాలు దానంగా ఇస్తూ కాళ్ళు కడుక్కొని స్వామివారిని దర్శనం చేసుకొని ఇంటికి రావడం ద్వారా మీకుండేటువంటి కష్టాలని అధిగమించి కొంతవరకైనా లాభదాయకమైనటువంటి బాటలో నడిచేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.